మీలో ఈ 10 లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి. నరదిష్టి నివారణకు అద్భుతమైన పరిహారాలు. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ వీక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. మన దైనందిన జీవితంలో ఎన్నో రకాల కష్టాలు, అవాంతరాలు నిత్యం ఎదురవుతుంటాయి. ఎంత కష్టపడినా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాకపోవడం, అనారోగ్య సమస్యలు పదే పదే వెంటాడటం, కుటుంబంలో ఎప్పుడూ నిత్యం కలహాలు రావడం, వ్యాపారంలో లేదా వృత్తిలో ఆర్థికంగా తీవ్రమైన నష్టాలు చవిచూడటం వంటి బాధలను మనం తరచుగా అనుభవిస్తుంటాం. దీనికి ప్రధాన కారణాలలో నరదిష్టి లేదా చెడుచూపు అనేది ఒకటి అని మన పెద్దలు, వేదశాస్త్రాలు పదే పదే చెబుతుంటారు. మనిషి కంటికి ఉన్న శక్తి చాలా బలమైనదని, ఎదుటివారి ఈర్ష్య, అసూయ లేదా దురుద్దేశంతో కూడిన నెగటివ్ చూపు మనపై పడినప్పుడు అది మన జీవితంలో అనేక ప్రతికూల మార్పులకు, ఊహించని సమస్యలకు దారితీస్తుందని మన పురాణాలు స్పష్టంగా వివరిస్తున్నాయి. నరదిష్టి అనేది నల్లరాయిని సైతం ముక్కలు చేయగలదు, పచ్చని వనాన్ని కూడా క్షణాల్లో బూడిద చేయగలదు అనే పాత సామెత మనందరికీ తెలిసిందే. ఒక మనిషి ఆనందాన్ని, ఎదుగుదలను చూసి ఓర్వలేనివారు చూసే చూపులో ఎంతో విషం దాగి ఉంటుంది. ఆ చూపులోని నెగటివ్ ఎనర్జీ నేరుగా మన ఆరాను దెబ్బతీస్తుంది. కాబట్టి అసలు నరదిష్టి సోకిన మనుషుల్లో ఎలాంటి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి? మన కుటుంబానికి, మన ఇంటికి అటువంటి భయంకరమైన దిష్టి దోషాలు తగలకుండా ముందు జాగ్రత్తగా ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ పరిహారాలు చేసుకోవాలి అనే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం చాలా వివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చాలా శ్రద్ధగా చివరి వరకు చూడండి. అలాగే ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను లైక్ చేసి మాకు మీ సపోర్ట్ అందించండి. ముందుగా నరదిష్టి బారిన పడిన వ్యక్తులలో కొన్ని స్పష్టమైన శారీరక, మానసిక మార్పులు కనిపిస్తాయి. ఎవరికైతే తీవ్రమైన దిష్టి తగులుతుందో వారికి తరచుగా విపరీతమైన తలనొప్పి వేధిస్తూ ఉంటుంది. తలలో నరాలు ఎవరో గట్టిగా లాగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఎన్ని రకాల మందులు వాడినా, డాక్టర్ల చుట్టూ తిరిగినా, ఎంత విశ్రాంతి తీసుకున్నా ఆ తలనొప్పి మాత్రం అస్సలు తగ్గదు. పైగా రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది. అలాగే రెండవ ప్రధాన లక్షణం ఏమిటంటే వారికి అస్సలు ఆకలి వేయదు. ఎంత ఇష్టమైన ఆహారాన్ని చూసినా, కమ్మటి వాసన వస్తున్నా సరే అస్సలు తినాలనిపించదు. ఒకవేళ కుటుంబ సభ్యులు బలవంతం చేసి తినిపించినా సరే ఆ తిన్న కొద్దిపాటి ఆహారం అస్సలు ఒంటికి పట్టదు. జీర్ణం కాక కడుపులో ఉబ్బరంగా ఉంటుంది. మూడవ లక్షణంగా నరదిష్టి తగిలిన వారు ఎప్పుడూ విపరీతమైన బద్ధకంగా, మత్తులో ఉంటారు. ఏ చిన్న పని చేసినా క్షణాల్లోనే నీరసపడిపోవడం, ఏ పనిమీద ఆసక్తి లేకపోవడం, ఎవరితోనూ మాట్లాడాలనిపించకపోవడం, ఎల్లప్పుడూ చికాకుగా, కోపంగా ప్రవర్తించడం జరుగుతుంది. శరీరంలో ఏమాత్రం శక్తి లేనట్లుగా ఎప్పుడూ పడుకోవాలనే భావన కలుగుతుంది. నాలుగవ లక్షణాన్ని గమనిస్తే 10 రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా జ్వరం రావడం, శరీరంలో ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరగడం గమనించవచ్చు. మందులు వాడినా జ్వరం తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తుంటుంది. ఐదవ లక్షణంగా విపరీతమైన ఒళ్ళు నొప్పులు రావడం, ముఖ్యంగా మెడభాగంలో, భుజాలపైన తీవ్రమైన నొప్పి ఉండటం, ఎవరైనా బరువు పెట్టినట్లుగా అనిపించటం జరుగుతుంది. ఉదయం నిద్ర లేవగానే శరీరమంతా బరువుగా, నొప్పులతో కూడి ఉంటుంది. ఆరవదిగా రాత్రి సమయాల్లో ప్రశాంతంగా నిద్రపట్టకపోవటం, నిద్రలో భయంకరమైన పీడకలలు రావటం, ఎవరో తమను తరుముతున్నట్లుగా లేదా పైనుంచి కింద పడిపోతున్నట్లుగా కలలు రావడం జరుగుతుంది. ఇంట్లో ఏదైనా చిన్న శబ్దం వచ్చినా లేదా ఎవరైనా అకస్మాత్తుగా పిలిచినా సరే వెంటనే ఉలిక్కిపడి లేవటం, గుండె వేగంగా కొట్టుకోవటం వంటి భయానక లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఏడవ లక్షణం గమనిస్తే ఉన్నట్లుండి గుండెల్లో విపరీతమైన దడ రావడం,
శ్వాస తీసుకోవటం చాలా ఇబ్బందిగా మారటం, ఛాతీలో బరువుగా అనిపించటం జరుగుతుంది. ఒకవేళ ఏవైనా క్షుద్ర శక్తుల ప్రభావం లేదా తీవ్రమైన నరఘోష ఉంటే శరీరమంతా సూదులతో గుచ్చినట్లుగా విపరీతమైన నొప్పి వస్తుంది. 8వదిగా, మన ఇంటి ముందు ఎంతో పచ్చగా ఏపుగా పెరిగే తులసి మొక్క అకస్మాత్తుగా వాడిపోయి ఎండిపోవడం, గుమ్మానికి ఎంతో భక్తితో కట్టిన గుమ్మడికాయ అకారణంగా కుళ్ళిపోయి పురుగులు పట్టడం, లేదా ఇంటి చుట్టూ రాత్రిపూట కుక్కలు వింతగా ఏడవడం వంటివి జరిగితే ఆ ఇంట నరదిష్టి ప్రభావం తీవ్రంగా ఉందని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. చివరిగా 9, 10వ లక్షణాలుగా కంటి నుంచి అకారణంగా నీరు కారడం, కళ్ళు ఎర్రగా మారుతుండటం, దృష్టి మందగించినట్లు అనిపించటం వంటివి నరదిష్టికి నిదర్శనాలు. ఇలాంటి లక్షణాలు మీలో లేదా మీ కుటుంబ సభ్యులలో కనిపిస్తే వెంటనే అప్రమత్తమై తగిన దిష్టి పరిహారాలను పాటించటం అనేది చాలా ముఖ్యం. మన ఇంటిని, మన కుటుంబాన్ని అటువంటి చెడు శక్తుల నుంచి రక్షించుకోవటానికి మన సనాతన ధర్మంలో కొన్ని అద్భుతమైన, శక్తివంతమైన పరిహార మార్గాలు చెప్పబడ్డాయి. ఇంటికి నరదిష్టి తగలకుండా ఉండాలంటే మన ప్రధాన గుమ్మానికి ఎప్పుడూ ఒక బలమైన రక్షణ ఉండాలి. గుమ్మడికాయను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ప్రతి అమావాస్య రోజున ఒక మంచి బూడిద గుమ్మడికాయను తెచ్చి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టుకోవాలి. దీనివల్ల బయట వ్యక్తుల చెడుచూపు ఇంటిపై పడకుండా ఉంటుంది. ఒకవేళ గుమ్మడికాయ కట్టడం కుదరకపోతే ఒక నల్ల దారానికి పచ్చిమిరపకాయలు, నిమ్మకాయను గుచ్చి గుమ్మానికి వేలాడదీయడం ద్వారా చెడు దృష్టి ఇంటిలోకి ప్రవేశించకుండా పూర్తిగా అడ్డుకోవచ్చు. అలాగే ప్రతి అమావాస్య లేదా ఆదివారం నాడు కుటుంబ సభ్యులందరూ రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోవడం చాలా మంచిది. గుప్పెడు రాళ్ల ఉప్పును కుడి చేతిలో పట్టుకుని దిష్టి తగిలిన వ్యక్తి తల చుట్టూ సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు తిప్పి ఆ ఉప్పును పారే నీటిలో వెయ్యాలి, లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి. రాళ్ల ఉప్పుకు సమస్త నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుని ఇంట్లో పాజిటివ్ శక్తిని వెదజల్లే అద్భుతమైన గుణం ఉంది. ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా పసుపు, రాళ్ల ఉప్పు వేసి శుభ్రం చేసుకోవటం వల్ల ఇంట్లో నెమ్మదిగా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ప్రతిరోజు సాయంత్రం వేళ ఇల్లంతా కర్పూరం లేదా సాంబ్రాణి వెలిగించి ఆ పొగను ప్రతి గదిలోకి వెళ్లేలా ధూపం వేయటం ద్వారా దుష్టశక్తులు పారిపోయి ఇల్లంతా ఎంతో ప్రశాంతంగా మారుతుంది. ఇంట్లో ఉన్న చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ బయటికి వెళ్ళినప్పుడు దృష్టి తగలకుండా ఉండడానికి చెవి వెనుక భాగంలో లేదా అరికాళ్లకు నల్లటి కాటుక బొట్టు పెట్టుకోవడం మన తరతరాల సంప్రదాయం. అలాగే చేతికి లేదా కాలికి నల్లటి దారాన్ని కట్టుకోవడం వల్ల అది దిష్టిని తనలోకి గ్రహించి మనల్ని ఎల్లవేళలా కాపాడుతుంది. బయట నుంచి ఇంటికి రాగానే నేరుగా ఇంట్లోకి రాకుండా కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే ఇంట్లోకి అడుగుపెట్టాలి. ఎందుకంటే బయటి నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ మనతో పాటు ఇంట్లోకి రాకుండా ఇది సమర్థవంతంగా నివారిస్తుంది. ఎవరైనా కొత్త బట్టలు వేసుకుని లేదా అందంగా అలంకరించుకుని శుభకార్యాలకు, ఫంక్షన్లకు వెళ్ళివచ్చిన వెంటనే గుమ్మం బయటే నిలబడి ఎండుమిరపకాయలు లేదా రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోవడం చాలా అవసరం. ఇంటికి వచ్చే మూగ జంతువులకు అనగా ఆవులకు, కుక్కలకు, అలాగే పక్షులకు కాస్త ఆహారం, దాహం తీర్చడానికి నీరు పెట్టడం ద్వారా మన పూర్వ కర్మ పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుంది. దీనివల్ల నరదిష్టి ప్రభావాలు క్రమంగా క్షీణిస్తాయి. తలరాత మారడానికి ఒక శుభ్రమైన కొబ్బరికాయపై పచ్చకర్పూరాన్ని వెలిగించి ఆ మండుతున్న కర్పూరంతో దిష్టి తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో ఆ కొబ్బరికాయను పగలగొట్టి పడేయటం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. ఇలా ప్రతి వారం చేయటం వల్ల క్రమంగా గ్రహదోషాలు, దిష్టి దోషాలు మాయమవుతాయి. ఇక మనం పాటించవలసిన కొన్ని అత్యంత ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటంటే, ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు నుదిటిపై కుంకుమ లేదా విభూది ధరించటం
మనకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. మీకు పరిచయం లేని వ్యక్తులు, ముక్కుముఖం తెలియని వారు ఎవరైనా వచ్చి ప్రసాదం పేరుతో తినడానికి ఏదైనా ఇస్తే అస్సలు తినకండి. అందులో ఏదైనా చెడు ప్రయోగం ఉండే అవకాశం ఉంటుంది. రోడ్డుపైన నడిచి వెళ్లేటప్పుడు 4 రోడ్ల కూడల్లో ఇతరులు దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలను, గుమ్మడికాయలను పొరపాటును కూడా అస్సలు తొక్కకండి. దానివల్ల వారి కష్టాలు, వారి దరిద్రం నేరుగా మీకు సంక్రమిస్తాయి. ఇంట్లో స్త్రీలు జుట్టు దువ్వుకున్నప్పుడు వచ్చే చిక్కు వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ బయట పడేయకూడదు. వీటితో చెడు ప్రయోగాలు చేసే ప్రమాదం ఉంది. ముక్కు ముఖం తెలియని వారికి మన పాత బట్టలను దానం చేయకూడదు. ఇంట్లోకి ఎప్పుడూ సూర్యకాంతి, స్వచ్ఛమైన గాలి ప్రసరించేలా చూసుకోవాలి. చీకటిగా ఉండే ఇళ్లలో నెగిటివ్ శక్తి త్వరగా బలపడుతుంది. మీ సంతోషాలను, విజయాలను, వ్యాపారంలో వచ్చే లాభాలను, పిల్లల చదువుల గురించి అందరి ముందు గొప్పలు చెప్పుకోకండి. ఇలా చేయడం వల్ల ఇతరుల ఈర్ష్య, ఏడుపు నేరుగా మీ కుటుంబంపైనే పడుతుంది. ఇంటి గుమ్మానికి భయంకరమైన రాక్షసుల ఫోటోలు పెట్టకండి. దీనివల్ల ఇంటి యజమానికి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. స్త్రీలు రాత్రి సమయాల్లో ఒంటరిగా నిర్జన ప్రదేశాల్లో తిరగడం, జుట్టు విరబోసుకుని నడవటం, చీకటి పడిన తర్వాత తలస్నానం చేయడం శాస్త్రాల ప్రకారం పూర్తిగా నిషిద్ధం. ఇంట్లో నిత్యం అకారణంగా సమస్యలు వెంటాడుతుంటే తెలుపు రంగు దారాన్ని 5 పోగులుగా పేడి దానికి పసుపు రాసి ఇంటి గుమ్మానికి కట్టుకుంటే సకల దిష్టి దోషాలు వెంటనే తొలగిపోతాయి. ఈ నియమాలను మనస్ఫూర్తిగా పాటిస్తూ నిత్యం దైవభక్తితో ఉంటే మీ కుటుంబాన్ని ఏ దుష్టశక్తి ఏమీ చేయలేదు. మీరు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో తొలతూగుతూ సంతోషంగా జీవిస్తారు. ఈ వీడియో గనుక మీకు నిజంగా నచ్చినట్లయితే మా ప్రయత్నాన్ని అభినందిస్తూ ఒక లైక్ చేయండి. ఈ విలువైన సమాచారాన్ని మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు.